Hi viewers, Voice of Vasu Double So. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. సో కాల్డ్ సెక్యులర్ వాసులారా వింటున్నారా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తుందా మీ చెవులకి? ఇక్కడ ఉండి అందరూ భాయి భాయి అని చెప్పేసి అంటున్నటువంటి మీకు వినిపిస్తుందా అక్కడ ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో? రిజర్వేషన్ల ముసుగు లోపల హిందువులపైన దాడులు. సోషల్ మీడియాలో ఒక్కొక్క వీడియో వైరల్ అవుతుంటే రక్తం మరిగిపోతుంది. రిజర్వేషన్ల ముసుగు లోపల హిందువుల మీద దాడులు. రీసెంట్గా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులు అది హిందువుల పైన విరుచుకుపడుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి హిందువుల పైన ఇండ్లు కాలబెట్టడము, 2 కౌన్సిలర్లను హత్య చేశారు. ఇస్కాన్ టెంపుల్ మొత్తం కాలబెట్టారు. కాళీమాత టెంపుల్ కూడా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. హిందువుల ఇళ్లలో దూరి వాళ్ళ ఆస్తులు మాన ప్రాణాలు మొత్తం హరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క ఆర్తనాదాలు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. ఇప్పుడు ఈ వీడియో ఇమీడియట్ చేయడం ఎందుకంటే యాక్చువల్గా ఈ షేక్ హసీనా అనేటువంటి ప్రధానమంత్రి ఇండియాకు సానుకూలంగా ఉంటుంది కదా. ఈ యొక్క ఉద్యమం లోపల రెండవ కోణము కనిపిస్తూ ఉంది. భారత్కు వ్యతిరేకంగా ఎట్లయితే మాల్దీవులలో వచ్చినటువంటి మొయిజుగాడు భారత్ అవుట్ అనే నినాదంతో గెలిచింది కదా. అక్కడ వాడు గెలిచిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారత్కు వ్యతిరేకంగా పనిచేసినట్టే కదా. అట్లాంటి వాళ్ళ సంకనాకనిగా మన బాలీవుడ్ వీళ్ళంతా మాల్దీవులకు హనీమూన్లోకి వెళ్ళి టూర్లోకి వెళ్ళి వాళ్ళకి మన డబ్బంతా అక్కడ దాసోహం చేసి వస్తారు. కానీ విషయాన్ని మాత్రం గమనించరు. ఇప్పుడు ఇదే విధంగా పక్కలో బల్లంలాగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లోపల రిజర్వేషన్ల ముసుగులో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లరి హిందువులపైన దాడి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూస్తూ ఉంటే ఎంతో విధారకంగా ప్రాధాయపడుతున్నారు. చంపొద్దు అని చెప్పేసి హిందువులు ప్రాధాయపడుతున్నారు. ఉన్న కొద్ది గొప్ప హిందువులని చంపేసేసి అక్కడ నుంచి తరిమేసే విధంగా విషయం కనిపిస్తుంది. షేక్ హసీనా హెలికాప్టర్లో పారిపోయి మరి ఇండియాకు వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. మరి ఇండియాలో ఉంటుందా లేకపోతే సమాచారం ప్రకారం లండన్కి వెళ్తుందో విషయం తెలియదు. ఉదయం అయితే కానీ ఎలాంటి విషయం చూస్తే బంగ్లాదేశ్లో కూడా సైనిక పరిపాలన దిశగా సాగుతోంది. ఇదే విధంగా శ్రీలంకలో కూడా జరిగింది, లిబియాలో కూడా జరిగింది. లిబియాలో జరిగితే అక్కడ ఉన్నటువంటి గడాఫీని రోడ్లపైకి ఈడ్చుకొచ్చి ముష్టిఘాతాలతోని నడి రోడ్డు లోపల చంపేశారు లిబియా లోపల. ఇంకా పాకిస్తాన్ ఒకటి బాకీ ఉంది. ఈ పశ్చిమాసియా కంట్రీలు, మన ఏషియన్ కంట్రీస్ లోపల ఆర్థికంగా చిదిగిపోయిన కంట్రీలు, రాజకీయంగా అస్థిరత ఉన్నటువంటి కంట్రీలు, దేశాలు, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ లోపల డెన్సిటీ ఎక్కువ, జనాభా డెన్సిటీ ఎక్కువ. 18 నుంచి 20 కోట్ల మంది జనాభా ఉంటుంది. ఒకప్పుడు మన బెంగాలే కదా, అది కూడా లార్డ్ కర్జన్ గారి పుణ్యం అంటూ బెంగాల్ విభజించి బంగ్లాదేశ్గా మార్చిండు. అది యాక్చువల్గా తూర్పు పాకిస్తాన్ ఉండే. ఈ ఇందిరాగాంధీ యుద్ధం చేసి మరి స్వతంత్రం కల్పించింది. భాషాపరంగా దేశం ఏర్పాటు కావాలి బంగ్లాదేశం అని. ముజిబుర్ రెహమాన్ వాళ్ళ కూతురే కదా ఏమే షేక్ హసీనా. రిజర్వేషన్ల గుళ్ళుల్లి రాని కారణం ఏంటంటే వీళ్ళు భారత్కి అనుకూలంగా ఉంటారని చెప్పేసి ఒకటువంటి దీని యొక్క అంతర్యం అక్కడ ఉన్నటువంటి విషయం బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ల కోసము పోరాటం చేసే వాళ్ళు హిందువులపైన దాడి ఎందుకు చేస్తారు బంగ్లాదేశ్లో? విషయం ఇక్కడ క్లియర్ కట్గా అవగతమవుతుంది. వెంటనే భారత ప్రభుత్వము స్పందించి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కాపాడాలి. లేకపోతే ఈ వారం రోజుల్లో కూడా అక్కడ ఉన్న హిందువుల యొక్క ఆస్తులు హరించడము, మాన ప్రాణాలు తీయడము, హిందువులని ఘోరంగా చంపడము జరుగుతూ ఉంటుంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వెంటనే భారత ప్రభుత్వం స్పందించి సైనిక చర్యకు దిగి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని మొత్తం కాపాడాలి. ఎందుకంటే సోషల్ మీడియా లోపల చాలా వార్తలు వస్తున్నాయి. వీడియోస్ చూస్తూ ఉంటేనే భయభ్రాంతులకు గురవుతున్నాము. అట్లాంటి చంపొద్దని ప్రాధేయపడుతూ కూడా వినకుండా ఇంట్లోకి దూరి ఆస్తులు, స్త్రీలను మానభంగాలు చేయడము, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నరికి చంపడము, ఇండ్లు కాలబెట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి. ఇది రిజర్వేషన్ల ముసుగులో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడిగా భావించవచ్చు. అజిత్ దోవల్ గారు, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు వీళ్ళంతా ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి 2 హిందూ కౌన్సిలర్లను కూడా అక్కడ కాల్చి చంపారు నడి రోడ్డు లోపల. ఇస్కాన్ టెంపుల్ మొత్తం అక్కడ ఉన్నటువంటి దేవాలయాలపైన మొత్తం దాడులు చేసి ఇస్కాన్ టెంపుల్ మొత్తం ధ్వంసం చేశారు. పక్కన ఉన్నటువంటి ఢాకాలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ని మొత్తం కాలబెట్టారు. అసలు ఇంకా ఈ వీడియోస్ మొత్తం రావట్లేదు. ఇంకా మన దగ్గర లోకల్ ఇండియా ఉన్నటువంటి ఛానల్స్ ఇట్లాంటి విషయాలు మాత్రం ప్రచారం చేయవు. ఈ అల్లర్లు ఇండియా వరకు కూడా ఇక్కడ బెంగాల్ వరకు కూడా వ్యాప్తించేటువంటి ఆస్కారం ఉంది. వెంటనే ప్రభుత్వము సత్వరంగా చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని యుద్ధ ప్రాతిపాదికన వాళ్ళందరినీ కాపాడి మన దేశంకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి. పక్కన ఉన్నటువంటి దేశంలో హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కాపాడని ప్రభుత్వాలు ఉండేందుకు ఇంకా వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేయడానికే ఇమ్మీడియట్లీ
రాత్రికి రాత్రి సైనిక చర్యను జరిపి అక్కడ ఉన్న హిందువులందరినీ కాపాడాలి. ఇది రిజర్వేషన్ల ముసుగులో జరుగుతున్నటువంటి ఒక హేయమైన చర్య. ఇది విషయాన్ని గమనించాలి. సోషల్ మీడియా లోపలనే వార్తలు వస్తున్నాయి తప్పితే కానీ ఏ ఛానల్ కూడా ఈ యొక్క మొదటగా ఆర్టీవీ ఒకటి ఈ యొక్క విషయాన్ని బహిర్గతం చేసింది. ఇది చూసినప్పుడు షాక్కు గురయ్యాము. అసలు షేక్ హసీనా ప్రధానమంత్రి ఇంటిని మొత్తం లూటు చేయడము అంటే కనీసం బంగ్లాదేశీలకు ఒక ఏదైనా సోయి ఉందా లేదా అర్థం కావట్లేదు. ఎందుకంటే దేశ ప్రధాని యొక్క ఇల్లుని లూటు చేసి ఈ విధంగా వింత వింత చేష్టలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వస్తు సామాగ్రిని మొత్తం ఎత్తుకెళ్ళిపోతూ దేశం యొక్క పరును మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు. ఇట్లా ఉంటే దేశం లోపల పెట్టుబడులు వస్తాయా? వేరే దేశం నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? విషయాన్ని గమనించాలి. వాళ్ళ దేశం యొక్క పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. బంగ్లాదేశీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు విషయాన్ని గమనిస్తున్నాయి. ఇట్లాంటి దేశంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ అట్లాంటివి స్థాపిస్తారా? లేదు కదా. మరి ఈ విషయం వాళ్ళకి తెలియదా? రిజర్వేషన్ల ముసుగులో జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాన్ని వెంటనే మన భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా దీన్ని అరికట్టి హిందువుల్ని కాపాడాలని చెప్పేసి అందరం కోరుకుందాం మనం.